మన చేతిలో ఉండే 10 ఫింగర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా మన పంచ తత్వాల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి, మన శారీరకంగా, మన మెంటల్‌గా, మన వెల్ బీయింగ్‌కి ఎంతో తోడ్పడతాయన్న విషయం తెలుసా? ఎస్పెషల్లీ మన ముద్ర ఉంది చూడండి దండం పెట్టుకునేటప్పుడు. ఇలాగే ఎందుకు పెట్టాలి? ఇలాగే ఎందుకు పెడతాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకో రకంగా భగవంతుడికి మన నమస్కారం చెయ్యం. ఇలాగే చేస్తాం. ఏంటి పద్ధతి అసలు? ఎందుకు కనిపెట్టారు ఇది? కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా అంటించి ఇలా వెంటనే తీసేస్తారు. ఎందుకని? గమనించారా ఎప్పుడైనా గుళ్ళకెళ్ళినప్పుడు? రైట్. పంచతత్వాల్ని బ్యాలెన్స్ చేసే ఈ గుణమే ఈ 10 ఫింగర్స్ కి ఉంటుందండి. రకరకాల తత్వాలు, భూతత్వం, ఫైర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా, all these 5 elements get balanced when you join your hands both together. And ఈ 5 fingers ని ఇంకో 5 fingers తో మీరు ఇలా జాయిన్ చేసినప్పుడు, కొంత టైం మీరు ఇలా ఉంచుకున్నప్పుడు ఈ పంచతత్వాలు చాలా చాలా బాగుంటాయి. అందుకే మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైనా చేతులు జోడించి ఒక్క 2-3 నిమిషాలు ఇలా కూర్చోండి ఇదే పోజ్లో, చాలా మెడిటేషన్ చేసినంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఎలా అవుతాయి? ఏమవుతాయి? తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, రండి. థంబ్ denotes flexibility in life. మీకు ఎప్పుడైనా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి లైఫ్లో, చాలా వరకు మనం ఏ సిచ్యువేషన్కైనా అడాప్ట్ అవ్వాలి, చేంజ్ని చాలా తొందరగా యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు థంబ్ని పైకి ఇలా లాగండి. ఇంట్లో చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఫ్లెక్సిబుల్ కాదు, మీరు అడాప్టబుల్ కాదు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా మొండితనం, ఎందుకు అనే పదం మన చెవుల్లో మన గురించి పడింది అన్నప్పుడు, at least for 2 to 3 minutes every single day. Maximum is only for 3 minutes, not more than that. Alright? Now, మనకి తెలుసు, మనకి EGO, నాకు అది ప్రొనౌన్స్ చేయడం కూడా ఇష్టం లేదు, సో మీరే పలుకోండి. EGO మనకు ఉందని మీకు తెలిస్తే, దెన్ యూ విల్ పుల్ యువర్ ఇండెక్స్ ఫింగర్. మరి వేలు ఊడిపోయేలాగా కాదండి, మెల్లిగా. ఓకే. కోపం ఎక్కువ, బాగా దుర్భాష ఎక్కువ, కోపం వస్తే ఏం మాట్లాడతామో తెలీదు, అడ్డు మాపు ఉండదు, మర్యాద లేదు, పెద్ద చిన్న లేదు. అప్పుడేం చేస్తాం? మిడిల్ ఫింగర్ని లాగుతామా? లాగం. ఇలా పట్టుకుని ఇలా నొక్కుతాం అంతే. జాగ్రత్త, మిడిల్ ఫింగర్ని లాగొద్దు. మిడిల్ ఫింగర్కి లాగినట్లయితే కోపతాపాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మిగతా ఫింగర్స్ అన్నిటినీ లాగుతాం, బట్ ఈ ఫింగర్ని మాత్రం జస్ట్ ప్రెస్ చేసి కంట్రోల్ చేస్తాము. అప్పుడేమవుతుంది? యూ విల్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా ఒక 3 to 5 days ఫస్ట్ చేయండి. 3 to 5 days చేసిన తర్వాత రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే, ఒక్కళ్ళకైనా వస్తే, ఐల్ బీ వెరీ హ్యాపీ. ఐల్ బీ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ. ప్లీజ్ షౌట్ అవుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. ఈ మిడిల్ ఫింగర్ని ప్రెస్ చేయండి 2 to 3 minutes అగైన్. మనకి ప్యాషన్ ఎక్కువ, మనకి లగ్జరీ ఎలిమెంట్ కావాలి మన లైఫ్లో, బట్ ఎంత సంపాదించినా సరే లగ్జరీ ఎలిమెంట్ అనేది రావట్లేదు. మనం సంపాదించింది మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అట్లీస్ట్ ఆ ఫుడ్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం, వేడిగా తినలేకపోతున్నాం. లగ్జరీ వదిలేసేయండి, వేడిగా భోజనం చేయలేము. అలాంటివి ఏమైనా అయినప్పుడు దెన్ యూ విల్ పుల్ అవుట్ దిస్ రింగ్ ఫింగర్, రైట్? అది కూడా 2-3 minutes. మనకి నాలెడ్జ్ పెంచుకోవడం చాలా ఇష్టం, జ్ఞానం పెంచుకోవడం ఇష్టం, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగడ అది అక్కడే ఉంది. లిటిల్ ఫింగర్. ఓకే. 2-3 minutes. మరీ ఎక్కువ లాగొద్దండి, స్ట్రెయిన్ చేసుకోవద్దు ఫింగర్స్ని, జాయింట్స్ని. మితంగా లాగండి, కానీ ఒక్క ఫింగర్ని లాగకూడదు, రైట్? ద మిడిల్ ఫింగర్ని మాత్రం ప్రెస్ చేస్తాం. అప్పుడు యాంగర్ ఇష్యూస్, కోపతాపాలు, తర్వాత EGO అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. చేసేద్దామా మరి? కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు. ఐల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ సేయింగ్ దట్. ఆ ఒక్క చిన్న అంతర్గత శత్రువులని ఎప్పుడు వినే ఉంటారు ఎప్పుడొకప్పుడు, అంతే కదా? శత్రువులు బయట ఎప్పుడు ఉండరండి, మన లోపల ఉండే శత్రువులే. కోపం, తాపం, తర్వాత అలగడం, తర్వాత ఎప్పుడో తవ్వడం, ఇలాంటివన్నీ అంతర్గత శత్రువులు. వీటి దగ్గర నుంచి మనం బయటపడిపోదాం. చేద్దామా మరి? ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ లివింగ్.